హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ టాక్. టుడే పెరుగు చట్నీ చేశాను. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాం. దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు ఇంకొంచెం పలచగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. పెరుగు మొత్తం గడ్డలేం లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. వాటికి ఏమేమి కావాలో చూద్దాం. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చట్నీలోకి బాగుంటుంది. మిర్చీని కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం తీసుకొని దాని మొత్తం పైనంతా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయ్యాక పోపు దినుసులన్నీ వేసి లో ఫ్లేమ్లో 3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఎండుమిర్చి బ్లాక్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక మనం కట్ చేసిన చిన్న చిన్న ఆనియన్స్ తీసుకొని అవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, లైట్. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు అల్లం కూడా వేసి లైట్గా వేయించుకోవాలి. ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్నాక మనం కట్ చేసుకున్న టమోటా పీసెస్ను కూడా దాంట్లో వేసి వేయించుకోవాలి. అవి వేగాక లైట్గా పసుపు వేసుకోవాలి. చివరగా కారం వేయనట్టు వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక లైట్గా లో ఫ్లేమ్లో ఒక్క 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని వచ్చి పెరుగులో ప్రాపర్గా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా లైట్గా కొత్తిమీరను చల్లుకుందాం.